మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా అంటే అవుననే సంకేతాలు ఇస్తూ ఉన్నది. ఓ పక్క ఇరాన్ ఇజ్రాయెల్ దాడులకి భీకర దాడులు అని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ దాడుల్లోని కిమెన్ ఇప్పటికే కమెన్ మృతి చెందడం కూడా ఇరాన్ అధ్యక్షుడు గత 4 దశాబ్దాల పాటు ఆ దేశాన్ని పాలించినటువంటి నేత. ఆయన్ని చంపేశారని కూడా తెలుసు. ఆయన చంపింది కూడా కేవలం ఆయన మొబైల్ ట్రాకింగ్ ద్వారా, ఆయన చిప్ ద్వారా చంపారని కూడా తెలుస్తూ ఉన్నది. సరే, ఇదంతా ఒకెత్తైతే ఆయన చనిపోయాడు. కానీ ఈరోజు ఇరాన్ ఒక పక్క అణుబాంబులు గల దేశం, వరల్డ్లోనే మంచి దేశాలు పేరుగాంచిందంటే ఒక పక్క చైనా, అమెరికా, రష్యా, కొరియా, భారత్, ఈ 5 దేశాలు, పాకిస్తాన్, ఈ 6-7 దేశాలు మాత్రమే అణుబాంబులకి అణుబాంబులు ఉన్నటువంటి దేశాలుగా పేరుగాంచింది. కానీ ఇరాన్ అట్లా కాదు. ఇరాన్ సామర్థ్యం గల దేశం. దేనికి సామర్థ్యం అంటే అణుబాంబులు తయారు చేయడంలో దిట్ట అని ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చింది. అణుబాంబులు తయారు చేయటంలో ఇరాన్ వారం రోజుల్లోనే తయారు చేయగల దమ్మున్నటువంటి దేశంగా కూడా పేరుగాంచింది. ఆ సంకేతాలు కూడా ఇచ్చింది. ఒక్కసారి అణుబాంబులు కానీ ప్రయత్నం చేస్తే అల్లకొల్లలం అయిపోతుంది వరల్డ్ మొత్తం కూడా. కానీ